ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం ఆధ్వర్యంలో ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ కులాలు 140 పైగా ఉన్నాయో, ఇవాళ రాజ్యాధికారంలో వాటా పొందిన కులాలు కేవలం 5 నుంచి 6 కులాలు ఉన్నాయి. మిగతా కులాల పరిస్థితి ఏంటి అని మాట్లాడుకున్నప్పుడు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం సగరులు లేదా మా ఉత్తర సోదరుల గురించి నేను ఈ రోజు మీతో మాట్లాడదలుచుకున్నాను. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సగరులు చరిత్ర, సగరులు అయోధ్య నగరాన్ని పరిపాలించినటువంటి చరిత్ర సగరులకు ఉంది. మరి ఆ రోజుల్లో సగరులు ఉప్పరులుగా కూడా మనం ఈ రోజు అనేక చోట్ల సగరులు లేదంటే ఉప్పరులుగా పిలుచుకుంటారు. వీళ్ళ పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో కడు పేదరికంలో పంపుతున్నటువంటి కుటుంబాలు 100 కుటుంబాలు ఉన్నాయి. వీళ్ళ కుటుంబాలు వేలాదిగా ఈ రోజు అంతా కూడా విద్యకు దూరమై బతుకుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో సగరులకు లేదంటే మా ఉప్పర సోదరులకు మైనింగ్ లో అవకాశం ఇవ్వాలి. సగర కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ ఏర్పాటు చేసినటువంటి కార్పొరేషన్ కు వారి జనాభా ప్రకారం నిధులు కేటాయించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాము. అదే విధంగా సగర కులస్తులు వాళ్ళ ఆత్మ గౌరవంతో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి వాళ్ళకి వారి జనాభా ప్రకారంగా నిధులు కేటాయించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సగర కులస్తులను త్వరలో ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం కలవబోతుందని చెప్పేసి అతి త్వరలోనే సగరులతో ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేయబోతున్నామని చెప్పేసి తెలుస్తున్నాము. మా లక్ష్యం ఒకటే, మా సగర సోదరులు ఆర్థికంగా నిలబడాలా, రాజ్యాధికారంలో వాటా కావాలా, నామినేటెడ్ పదవుల్లో వాళ్ళకు భాగస్వామి కావాలా. సగర సోదరులు చైతన్యం వచ్చేంత వరకు కూడా ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం వాళ్ళకి అండగా దండగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు.